brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నేవీ అయితే దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నీస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టాం. స్కీమ్ బి, ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది. దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం. అవి కూడా రెడీగా ఉంటాయి. అన్ని సవ్యంగా జరిగితే 2 ప్లేసులు జరుగుతుంది. ఒకవేళ అవాంఛనీయ సంఘటనగా జరిగితే స్కీమ్ బి కూడా ఒక 25,000 మందికి అక్కడ చేస్తాం. దానికి కూడా రెడీ చేశాం. అదే మాదిరిగా ఆ రోజైతే ఇప్పటి వరకు రెయిన్ఫాల్ లేదు. వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ రెయిన్ పడుతుందని లేదు. ఇదే కంటిన్యూ కావాలని ఆశిస్తున్నా. అమావాస్య కూడా 6-7 రోజులు వెనకాన వస్తుంది కాబట్టి సీ వాటర్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఓసారి సీ వాటర్ వేవ్స్ వచ్చాయంటే ఆ బీచ్ అంతా కవర్ అయ్యే అవకాశం వస్తుంది. అవి కూడా వీళ్ళంత వరకు కంట్రోల్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇది కాకుండా నేను చెప్పాను 326 కంపార్ట్మెంట్స్, 304 కాదు 326 కంపార్ట్మెంట్స్ సెక్రటరియేట్స్కి అన్నిటికీ మ్యాపింగ్ చేశాం. వార్డ్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఈ సెక్రటరియేట్కి మ్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ ముందుగానే ఇచ్చేసి ఏ సీటుకు ఎవరు రావాలి అనే సీటు కూడా ఇయర్ మార్క్ చేస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే 3,55,000 దగ్గర 3,50,000 మందికి మ్యాట్స్ తెప్పించాం. ఇక్కడ సింగిల్ లొకేషన్కి దానికి నెంబర్ వేస్తాం. 326 అపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్స్ 326 కంపార్ట్మెంట్స్లో 1000 మంది ఈచ్. ఆ 1000 మందికి కూడా నెంబర్ ఇచ్చేస్తాం. ఫస్ట్ కంపార్ట్మెంట్ 1 to 1000, 326 కంపార్ట్మెంట్ 1 to 1000. దానికి కావాల్సిన దారి, ఏ దారిలో రావాలి, ఎటు పోవాలి, ఎవ్రీథింగ్ ఇయర్ మార్క్ చేస్తాం. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. అదే మాదిరిగా ఇది ఎవరంటే వాళ్ళు వచ్చేసేది కాదు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వచ్చి చేసేది. కాబట్టి ముందుగానే అందరికీ ఇయర్ మార్క్ చేస్తే వాళ్ళే వస్తారు, వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు. అదే సమయంలో ఈరోజు నేను కోరింది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కూడా భాగస్వాములు కావాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలంటే అటు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాప్రతినిధులు కావాలి. దీన్ని ఎగ్జిక్యూషన్ విత్ ప్రిసిషన్ చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెషినరీ, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఈరోజు నేను మొత్తం రివ్యూ చేశాను. చాలా వరకు పర్ఫెక్షన్ చేశారు. మా వాళ్ళు చాలా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. రాబోయే 4 రోజులు చాలా కీలకం. ఏదైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా పర్ఫెక్ట్ చేసి అనుకున్న ప్రణాళిక అనుకున్నట్టు చేయడానికి ఎక్కడికక్కడ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ని ఇక్కడికి వచ్చి యోగా చేసే ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేయడమే కాకుండా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంది. అందరం కలిసి ఈ ఈవెంట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్గా చాలా ఈవెంట్స్ చేశాం. మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేశాం. మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందరం కలిసి ప్రజల కోసం చేసే, భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్.